హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజైతే మనకి ఒక 2 పోస్టులు ఇంపార్టెంట్ అయితే చూద్దాం. అంటే మన 2026 ఈ ఇయర్లో అసలు ఇంటర్లింక్కి సంబంధించి ట్రేడింగ్ అనేది క్రిప్టో అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక మార్కెట్ సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కాలిఫోర్నియాకి సంబంధించి యుఎస్లో ఈవెంట్ అనేది ఉంది కదండి, ఆ ఈవెంట్కి సంబంధించి టైమింగ్స్ అవన్నీ కూడా అయితే మనకి ఒక పోస్ట్ ద్వారా చెప్తున్నారు, అది కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ఇంటర్లింక్కి సంబంధించి ట్విట్టర్ పేజ్ అయితే ఒకటి క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. దాంట్లో మీకు ఈ వీడియోస్ కంటే ముందే అక్కడ పోస్టులు అనేవి వస్తాయి. మీకు ఇంకొంచెం ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ అయితే ఫాలో అవ్వండి. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి ద నెక్స్ట్ ఎరా 2026కి సంబంధించి ఈవెంట్ అనేది రేపే జరగబోతుంది అని అయితే మనకి పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది అన్నమాట. ది నెక్స్ట్ ఎరా వచ్చేసి 2026 ఈవెంట్కు ఇంకా ఒకరోజు మాత్రమే ఉందని చెప్పేసి ఒక రిమైండర్ లాగా గుర్తు చేస్తున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించి వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనకి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. జనవరి 3, 2026 ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ అయితే ఇచ్చారు. ఇంకా సమయం వచ్చేసి రాత్రి 7:30 అమెరికా టైం అనమాట. అది మన ఇండియా కాదు, అమెరికాలోనే కదా అక్కడ ఈవెంట్, అందుకే ఆ టైమింగ్స్ ఇచ్చారనమాట. స్థలం వచ్చేసి ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్, న్యూపోర్ట్ బీచ్, కాలిఫోర్నియాలో ఈ యొక్క ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. దీనికైతే టార్గెట్స్ ఉండవు, అంబాసిడర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరైతే గమనించండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట, ఒకవేళ యూఎస్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ అనేది మన యూట్యూబ్లో ఛానల్లో అయితే ఇంటర్లింక్ అఫీషియల్ ఛానల్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి ఆ ఛానల్లోనే అఫీషియల్ ఏదైతే ఈవెంట్ ఉంటుందో ఆ ఈవెంట్కి సంబంధించి లైవ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అది మనం లైవ్లోనే ఈ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది, మనం కూడా చూడొచ్చు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా ఆన్లో అయితే పెట్టుకోండి, మీకు అప్పుడు ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అన్ని అప్డేట్స్ తెలుస్తాయి అని అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా అంతేకాకుండా ఏంటంటే మీరందరికీ కూడా ఈవెంట్లో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మీరు ఆసక్తిగా ఉంటే ఖచ్చితంగా దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. మీరు పార్టిసిపేట్ చేస్తారేమో అని చెప్పేసి మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఈవెంట్కి సంబంధించి మనకి తర్వాత అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ ఈవెంట్లో కూడా మనకి ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయేమో అనేది మనమైతే వెయిట్ చేద్దామండి. ఈవెంట్లో మెయిన్ ఏంటంటే ఇంటర్లింక్ సంబంధించి 2026లోకి అడుగు పెట్టే విధంగా ఒక పెద్ద ఈవెంట్ అనేది లైవ్గా జరగబోతుందని అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. దీని గురించి మనకి యూట్యూబ్లోనే లైవ్ స్ట్రీమ్ అనేది వస్తుంది కాబట్టి మనమైతే చూడొచ్చు. ఇంకా అప్డేట్స్ కూడా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి. ఎందుకంటే వియత్నాం ఈవెంట్ అప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రైజ్ అనేది చెప్తారని చెప్పేసి, కానీ ఆ రోజు మనకి ఒక పోస్ట్ అయితే వచ్చింది. అలాగే దీంట్లో కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయేమో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2026కి సంబంధించి క్రిప్టో అనేది ఎలా ఉండబోతుంది, ఇంటర్లింక్కి సంబంధించి అనేది చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది 2026 ప్రారంభంలో ప్రపంచ మార్కెట్ల పరిస్థితి గురించి చెప్పేటటువంటి ఒక పోస్ట్ అనమాట ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే క్రిప్టో గురించి చెప్తున్నారు. మార్కెట్లో డబ్బు ప్రవాహం అనేది తిరిగి వస్తుంది, లిక్విడిటీ అనేది వస్తుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా బలంగా తయారవబోతుంది. రియల్ వరల్డ్లో ఉపయోగం ముఖ్యంగా మారబోతుంది. ఊగిసలాట అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వొలాటిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా క్రిప్టో అనేది
పెద్దగా ఎవరికి తెలియదు. ఇంకా అంతేకాకుండా యుటిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే అవన్నీ కూడా చాలామందికి అవగాహన లేనటువంటి కొన్ని విషయాలు. లిక్విడిటీ కూడా చూసుకుంటే మనం ట్రాన్సాక్షన్స్ బయట మనం గ్రాసరీస్ కొనుక్కోవడం కానీ అవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పటి వరకు పెద్దగా అయితే ఈ ప్రభావం అనేది చూపించలేదు. కానీ ఈ 2026లో మాత్రం చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండబోతుందని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం చెప్తున్నారంటే క్రిప్టో కేవలం ఊహాగానాలు మాత్రమే కాదు, నిజమైన ఉపయోగం కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే 2026 ఈ ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ గురించి కూడా చెప్తున్నారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ముందుండి నడుపుతున్నాయి స్టాక్స్ని. ఇవి గ్రోత్ చూపిస్తాయి. ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాల మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసి మార్కెట్ను ముందుకు నడిపిస్తున్నాయని అయితే చెప్తున్నారు అనమాట. అందుకే ఇంత డెవలప్ అవ్వబోతుంది ఈ 2026 స్టాక్స్ కూడా అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ గురించి కూడా చెప్తున్నారు. బంగారం ఇంకా సేఫ్ ఆప్షన్, గ్లోబల్ హెడ్జ్గా అయితే నిలబడింది. స్థిరమైన డిమాండ్ అనేది చాలా జాగ్రత్తగా, నమ్మకంగా, బ్యాలెన్స్డ్గా ఇవన్నీ కూడా చూపిస్తున్నాయని అయితే చెప్తున్నారు. ఇది గోల్డ్ గురించి అనమాట. చివరికి ఏం చెప్తున్నారంటే 2026లో మార్కెట్స్ అనేవి హైప్ వెనుక కాదు, బేసిక్స్, యూటిలిటీ, బలమైన ప్రాజెక్ట్ వెనుక మాత్రమే ఉండబోతున్నాయి. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు చాలా ఎకోసిస్టమ్ ఇదంతా కూడా స్ట్రాంగ్ అయ్యింది. అంతకు ముందులా కాదు, అవకాశాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి ఇప్పటి నుంచి అని అయితే చెప్తున్నారు అనమాట. ఇదండి ఈ పోస్ట్లో అయితే చెప్తున్నారు. ఇంకా యూఎస్కి సంబంధించి కూడా మనం ఆ పోస్ట్లో కూడా చూసాం కదా యూఎస్కి సంబంధించి. ఇంకా నేను ఒక వీడియో అయితే చేశానండి. అంటే ప్రైస్ అనేది అనాలిసిస్ వీడియో అనమాట. అది ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి చాలామంది ఇంట్రెస్ట్గా అయితే ఆ వీడియోని ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇంకా చూడని వాళ్ళు వెంటనే చూడండి. మన ఛానల్ ఏదైతే ఉంటుందో ఛానల్ స్టార్టింగ్లోనే ఆ వీడియో కూడా ఉంటుందన్నమాట. మీకు చాలా బాగా నచ్చుతుందండి, అర్థమవుతుంది కూడా. ఒకవేళ కన్ఫ్యూజింగ్గా ఉంటే రెండోసారి చూడండి, మళ్ళీ ప్రాబ్లం లేదు. ఇంకా ఇంటర్లింక్లో చాలామంది కూడా ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారండి. ఇంటర్లింక్ కరెక్టా కాదా, ఫేకా కాదా అని చెప్పేసి అలాగా చాలా టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. ముందు మనం దేంట్లోకైనా సరే దిగిపోవాలి. ఆ తర్వాత ఒకవేళ మన లక్ బాగుండి అది వర్కౌట్ అయితే మాత్రం చాలా ఎక్కువ లాభం తీసుకుంటాము. ఒకవేళ పోతే ఏముందండి, మనం ఏం డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, కొంత టైం అనేది పోతుంది అంతే. ఎన్నో పోయి ఉంటాయి చాలా, వాటిల్లో ఇది ఒకటి అనుకోవడమేనమాట. అలా అనుకొని సింపుల్గా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ సింపుల్ లాజిక్ని తీసుకొని దేంట్లోకైనా సరే ఇంటర్లింక్లో దిగేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం విత్డ్రా తీసుకోవాలంటే అదే మనకి మెయిన్ అనమాట. కాబట్టి అది కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకా చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, అంబాసిడర్ ప్రోగ్రామ్కి మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. ముందు దీనికి సంబంధించి అర్హతలు అనేవి తెలుసుకోండి. నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను. అవి మీరు ఖచ్చితంగా మేము అవన్నీ కూడా ఎలిజిబుల్లేనండి అని అనుకున్న వాళ్ళు, కన్ఫర్మ్ అన్న వాళ్ళు, తర్వాత కూడా మీరు వర్క్ అనేది చేయాలి. జస్ట్ అంబాసిడర్ అయ్యి కూర్చుంటే సరిపోదండి. ఆ తర్వాత కూడా మన యాక్టివిటీని చూపిస్తేనే ఆ అంబాసిడర్ అయిన దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ బ్యాడ్జ్ కూడా మనకైతే ఉంటుంది. లేకపోతే దాన్ని రిమూవ్ చేస్తారనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంక ఏదైతే ఈవెంట్ ఉంటుందో యూఎస్కి సంబంధించి, ఈ ఈవెంట్లో మనకి లిస్టింగ్కి సంబంధించి మంత్ కానీ అలా ఏమన్నా చెప్తారేమో, మనమైతే వెయిట్ చేద్దాం. అసలు చెప్పాలంటే లిస్టింగ్ మంత్ అయితే ఎవరికి తెలియదండి నిజం చెప్పాలంటే. అది టార్గెట్ బట్టి బేస్ అయి ఉంటుంది, కానీ అది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. టార్గెట్ ఎంతైనా సరిపోతుంది, ఓకే, ఒక 80 లక్షలైనా సరే సరిపోతుంది, లిస్టింగ్ చేయొచ్చు అని అనుకుంటే వాళ్ళు చేసేస్తారు. లేదు 1 crore చేయాలని అనుకుంటే కొంచెం టైం అనేది తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా లిస్టింగ్ అవుతుంది, మనకు లాభాలు కూడా వస్తాయి అన్నమాట. అదైతే కన్ఫర్మ్ అండి. ఇది మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం వెయిట్ చేసి, మనం ఇప్పుడు హాల్వింగ్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది. హాల్వింగ్ స్టార్ట్ అయిందంటే 50% మనకు టోకెన్స్ అనేవి తగ్గిపోతాయి. లిస్టింగ్ తర్వాత ఆ 50లో ఇంకా 50 అనమాట. ఇప్పుడు 100 టోకెన్స్ మీకు వస్తున్నాయి అనుకోండి పర్ సెషన్కి, హాల్వింగ్ తర్వాత 50 మాత్రమే వస్తాయి. లిస్టింగ్ తర్వాత ఆ 50లో సగమే వస్తాయి.
ఇలాగ ఇది గుర్తుపెట్టుకొని వీళ్ళని టోకెన్స్ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఎంత రిలీజ్ అవుతాయి ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఎన్ని రిలీజ్ అయినా కానీ మన దగ్గర టోకెన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎంత తక్కువ రేషియో రిలీజ్ అయినా కూడా మనకు లాభమే వస్తుంది. కాబట్టి అదైతే గమనించండి. అలానే తక్కువే వస్తాయని అయితే కాదు, మనకి సరిపోను, మనకు కొంచెం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యేలాగే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది కూడా మన వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ టోకెన్స్ ఉంటేనే కదండి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుంటాము. అలాగా దాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.